హే గాయ్స్, సో చాలా రోజుల తర్వాత ఇక్కడ మన పద్మనగర్లో ఈ రెస్టా ఉంది. ఇది ఎప్పుడైనా మీరు వస్తే ఇక్కడ స్కాన్ చేయండి, మీకు ఆఫ్ దొరుకుతుంది. అంటే ఏదో ర్యాండమ్గా. సో అంబియన్స్ ఇస్ లైక్ ఆసమ్. ఇలా మీదికి వెళ్ళాలి. అరే అమ్మ, it's like crazy. ఉన్నాడు. The ambience is like crazy shit. రేపు బయట కూర్చున్నాం, మ్యాచ్ వస్తుంది. సో ఇది సార్టెడ్ అంబియన్స్. అక్క వద్దు నాకు, అక్క నాకెందుకు? అక్క నూడిల్స్ బై దాని మీద వెళ్ళి పెట్టిన. సో సార్టెడ్ అంబియన్స్ నాకు తెలిసి కపుల్స్కి ఇట్ కాన్ బి లైక్. హే గైస్, సో దిస్ ద మెన్యూ. సో నేను ఆర్డర్ చేసింది ఏంటి అంటే, ఐ వెంట్ విత్ దిస్ చికెన్ బటర్ చికెన్ చిల్లీ. ఈ చెట్టుది హాలత్ ఖరాబ్ అయింది. సో అండ్ నెక్స్ట్ ఐ వెంట్ విత్, సో అక్కడ వెయిటర్ని అడిగినాము ఏది బాగుంటుందని. సో చికెన్ చాపర్ ఏంద్రా అంటే, అన్న నాకు కూడా తెలియదు అన్న అన్నాడు. ఇక సర్లే వానికి తెలియదు అంటే ఎందుకులే బాగోదేమో అని చెప్పి చికెన్ ఎగ్ ప్యాకింగ్ ఫ్రైడ్ రైస్ చెప్పినాం. మన తమిళనాడులో ఉంటుంది కదా, ప్యాక్ చేసేసాం. సో విల్ సీ హౌ టేస్ట్ ఇట్లా ఉంటుంది. ఫేమస్ డెలికేసీ అలా మ్యాచ్ చూస్తూ వైబ్ అయ్యి. సో ఇది మన చికెన్ బాయ్ బటర్ చికెన్ ఏమో ఉండే, అది ఒక నిమిషం. బటర్ చికెన్ మాకి చికెన్ చూపి మెనూ చూపి వాళ్ళకి రైస్కి చూపి. గార్లిక్ బటర్ చికెన్ చిల్లీ. సో దిస్ ద మెన్యూ. చాలా బాగుంది. బయట వ్యూ చూపి. వ్యూ చెట్లే ఉన్నాయి అన్నీ. బోన్స్ ఇదేం చెట్టు బాయ్? బోన్సాయి. ఆకులే లేవు. సో ఆడు వేడరాడు వచ్చేస్తా అన్నాడు, కానీ ఆ ఫ్రీ ఓపెన్ ట్యాప్ తెలుసు కదా, ఓపెన్ ట్యాప్. అడగో ఈ ఎఫెక్ట్స్ చూడండి, పడకిలు కాల్స్తారు మధ్యలో అప్పుడప్పుడు ఒక సౌండ్ వస్తుందా. ఆసమ్. టేస్ట్ ఇస్ లైక్ ఎట్లుంది బాయ్? రావచ్చు అంటావా? డెఫినెట్గా రావచ్చు. ఓకే, నేను కూడా ఒక ట్రై చేస్తాను. ఈ ఇంత దూరం ఎందుకు ఇది మంట? అలా అందరికి వచ్చేటట్లేదు. మొత్తం కింద పడింది. ముఖం పెట్టి పెట్టినా ఆన్లైన్ పెట్టలేదు. అదే బెటర్ సార్ గాయ్స్. టెర్రిఫిక్, టెర్రబుల్. అంత కాకపోయినా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఎస్, గార్లిక్ కదా. చెన్నైలో ఫేమస్ ఇది. అప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు తిన్నా. సో అక్కడ ర్యాండమ్గా నాకు ఇక్కడ ఎట్లా ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయో, సో అక్కడ ర్యాండమ్గా దొరుకుతుంది. సో విల్ ట్రై. అక్కడ ఇది ఎగ్ పొట్లం ఫ్రైడ్ రైస్ అదే అంటారు. సో విల్ సీ హౌ ఇట్ విల్ బీ. Hello guys, let's start. So bro, first bite తీసుకుంటాను. We'll see. Full posh. Bye తిను bye జల్దీ. How's it? బాగుందా? Done with it. టేస్ట్ మాత్రం అవసరం ఉండదు.